శ్రీమాత్రే నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. సేనాపతి మహాబాహో షణ్ముఖేశ్వరనందన మయూరవాహన స్వామిన్ శక్తిద్వయ సమన్విత కరుణాకర భక్తేష్టవరదాద్రిసుతాసుత ద్విషడ్భుజం కుమారత్వం ప్రసన్నో మమ సర్వదా. ఓం శ్రీం సుబ్రహ్మణ్యాయ నమః. శరవణ భవాయ నమః. E6 టీవీ ప్రేక్షకులకు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలతో ఈరోజు మనం స్కందోత్పత్తి అనేటువంటి విశేష సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం. పూర్వం హిరణ్యకశిపుడి యొక్క వంశంలో తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. ఆ యొక్క రాక్షసుడు శివపార్వతులకు పుట్టినటువంటి సంతానంతోనే నాకు మరణం సంభవించాలని బ్రహ్మదేవుడి దగ్గర తపస్సు చేసి వరాన్ని పొందాడు. ఆ యొక్క వర ప్రభావమే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి జననం. ఈ యొక్క జననం ఎలా జరిగిందో మనం కాస్త లోతుగా విచారణ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఇక మనం పౌరాణికమైనటువంటి కథలోకి వెళ్తే, పూర్వం భూలోకంలో శ్రీ విద్య మహావిద్య రెండు విద్యలు ఉన్నప్పటికీ ఆత్మవిద్య అనేటువంటి లేదు. ఆ సందర్భంలో ఆత్మజ్ఞానాన్ని భూలోకంలో అందరికీ ప్రసాదింపజేయాలనే సత్సంకల్పం చేత బ్రహ్మదేవుడు నలుగురు మానసపుత్రులను తన నుంచి సృష్టించాడు. వాళ్ళే సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాత. ఈ నలుగురు మహర్షులు కూడా బ్రహ్మదేవుడి పక్కన సరస్వతీదేవిని చూసి, తండ్రి గారు గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి మనకు ఆత్మవిద్యను బోధించలేరు అని నిర్ణయించుకొని తాతగారైనటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వైకుంఠానికి వెళ్ళినారు. అక్కడికి వెళ్తే కాళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవిని కూడా చూసి, తాతగారు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి మనకు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం కలగవచ్చేమో అన్న సత్సంకల్పం చేత వాళ్ళు వైకుంఠం నుంచి సరాసరి కైలాసానికి వచ్చినారు. కైలాసానికి వచ్చి చూస్తే అక్కడ పార్వతీదేవి కూడా పరమేశ్వరుడి పక్కనే కనబడింది. ఈ యొక్క పార్వతీదేవిని చూసిన తర్వాత ఇక మనకు ఆత్మజ్ఞానం బోధించే వాళ్ళు ఎవరూ లేరు, త్రిమూర్తులు సైతం కాంతాసంగములై ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు ఆత్మజ్ఞానం బోధించలేరు అని రూఢి చేసుకొని ఆ నిర్ణయంతో భూలోకంలోకి ప్రవేశించారు ఈ నలుగురు బ్రహ్మమానసపుత్రులు. దక్షిణ పథాన ఉన్నటువంటి స్వర్ణముఖి నది తీరానికి చేరుకున్నటువంటి ఆ యొక్క నలుగురు మహర్షులకు కూడా ఒక దివ్యమైనటువంటి కాంతిపుంజం ఒక మర్రి చెట్టు కింద కనపడింది. ఆ కాంతిపుంజాన్ని చూస్తూ అక్కడేదో మహాపురుషుడు ఉన్నాడని గమనించి ఈ నలుగురు కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ కూర్చున్నటువంటి ఆ యొక్క నలుగురు మహామునులకు కూడా దక్షిణామూర్తి అనేటువంటి శంకర స్వరూపం సాక్షాత్కరించింది. ఆ యొక్క పరమేశ్వరుడు దక్షిణామూర్తి అనేటువంటి రూపాన్ని ధరించి వీళ్ళని ఉత్తరముఖంగా కూర్చోమని తను దక్షిణముఖంగా కూర్చొని వాళ్లకు కేవలం మౌనంతోనే ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. దక్షిణామూర్తి యొక్క వైభవం ఇది. ఈ యొక్క దక్షిణామూర్తి ఆవిర్భావం, దాని యొక్క ప్రయోజనం ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి సనక సనందులో నలుగురు కూడా నాలుగు దిక్కులుగా వెళ్ళి ఆ దక్షిణామూర్తి యొక్క ఉపాసన చేస్తూ అనేక కల్పముల తపస్సు తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందినారు. ఇలా ఆత్మజ్ఞానం పొందినటువంటి నలుగురు మహర్షులు కూడా తూర్పు భాగానికి ఒకరు, పశ్చిమ భాగానికి మరొకరు, ఉత్తర భాగానికి ఒకరు, దక్షిణ పథాన మరొకరు ఉండిపోయినారు. అలా దక్షిణ పథాన ద్రవిడ దేశంలో ఉండిపోయినటువంటి ఆ మానసపుత్రుడే సనత్కుమారుడు. ఒక పర్వతం మీద తను
పరమేశ్వరుడికి తపస్సు చేద్దాము అని అనుకుంటున్న సందర్భంలో నిజంగా సనత్కుమారుడు తపస్సు చేస్తే ఖచ్చితంగా వెళ్ళవలసిందే కాబట్టి ఇప్పుడే వెళ్తున్నాను అని కైలాసం నుంచి పరమేశ్వరుడు స్వయంగా సనత్కుమారుడు ముందు వచ్చి కూర్చున్నాడట. కూర్చున్న వెంటనే, అయ్యా పరమేశ్వర, నేను ఇంకా తపస్సే ప్రారంభం చేయలేదు, నువ్వు అప్పుడే వచ్చి నా దగ్గర కూర్చున్నావేమయ్యా అంటే, నీ అటువంటి వాడు తపస్సు చేస్తే త్రిమూర్తులు ఏకకాలలో కలిసి రావాల్సిందే. అటువంటి తపశ్శక్తి నీది, ధీశక్తి నీది. కాబట్టి నేను వచ్చేసాను కాబట్టి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అయ్యా నాకు ఏ వరం వద్దు, పరమేశ్వర సాక్షాత్కారం కలిగింది, సంతోషం, నాకు ఏ వరములు వద్దు. లేదు లేదు తప్పనిసరిగా మేము ప్రసన్నులమయ్యామంటే వరం ఇవ్వవలసిందే అని అంటే, సరే నా మాట విను అని అన్నాడు. అలాగే నేను ఏ వరాన్ని కోరుకోను కానీ నీకే ఏ వరం కావాలో చెప్పు, నేనే ఇస్తానన్నాడు. ఆ మాట విన్నటువంటి పరమేశ్వరుడు పరమానంద భరితుడై ఆ సనత్కుమారుణ్ణే తనకు కుమారునిగా రమ్మన్నాడు. సనత్కుమారుడు చాలా ఆనందంతో నవ్వుతూ ఒక్క షరతు అన్నాడు. ఏమిటి అని అంటే, నేను అయోనిజుణ్ణి, నేను పార్వతీదేవి గర్భవాసంలోంచి బయటికి రాలేను కాబట్టి నీకు మాత్రమే కుమారునిగా వస్తాను. ఆ తర్వాత నా యొక్క సృష్టి ఏ విధంగా ఆవిర్భవింపబడుతుంది అనేటువంటిది బ్రహ్మదేవుడి చేతిలో ఉంటుంది అన్నాడు. ఇది ఇలా ఉండగా పరమేశ్వరుడు తిరిగి కైలాసానికి వెళ్ళి పార్వతీదేవితో చర్చించి ఇద్దరూ కూడా ఒక శుభముహూర్తాన తపస్సులోకి వెళ్ళిపోయినారు. అలా అనేక కల్పముల యొక్క తపశ్శక్తి సనత్కుమారుడి యొక్క అనుగ్రహంతో ఫలించి ఒక దివ్యమైనటువంటి తేజస్సు పరమేశ్వరుడి నుంచి బయటికి వచ్చింది. అది పార్వతీదేవిలోకి ప్రవేశించగానే పార్వతీదేవి ఆ యొక్క అగ్నిగణాన్ని తట్టుకోలేకపోయింది, ఆ యొక్క తేజస్సు యొక్క మహాత్మ్యాన్ని తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక అంతటి తేజస్సును భరించగలిగిన వాడు ఒక అగ్నిదేవుడు మాత్రమే కాబట్టి అగ్నిదేవునికి ఇద్దామని చెప్పేసి అని ఆలోచన చేసి అగ్నిని పిలిచి ఆ యొక్క తేజస్సును అగ్ని చేతిలో పెట్టింది. అగ్ని కూడా దాన్ని భరించలేక ఇంద్రుడి చేతిలోకి పెట్టాడు, దేవతలకే రాజు కాబట్టి. ఇంద్రుడు కూడా భరించలేక ధర్మాధిష్టాన దేవత అయినటువంటి యమధర్మరాజు చేతిలో పెట్టాడు. యమధర్మరాజు కూడా భరించలేక చల్లదనానికి నిదర్శనమైనటువంటి ఆ యొక్క వరుణుడి చేతిలో పెట్టినాడు. వరుణుడు కూడా ఆ యొక్క తేజస్సు యొక్క మహాత్మ్యాన్ని తట్టుకోలేక చివరికి వాయువు చేతిలో పెడితే అలా కైలాసం నుంచి తిరిగి భూలోకంలో ఉండేటువంటి వాయు మార్గంలో ప్రయాణం చేసిన ఆ యొక్క తేజస్సు గంగా నదిలో పడింది. కానీ గంగ కూడా తట్టుకోలేకపోయింది. గంగ కూడా తట్టుకోలేక భూమి మీదకు వదిలితే భూమి బాగా వేడెక్కిపోయింది. ఆ రౌద్ర స్వరూపానికి భూమి బాగా వేడెక్కిపోయి భూమి తట్టుకోలేక పక్కనే ఉన్నటువంటి ఒక చెట్ల పొదల్లోకి వదిలింది. అక్కడే దర్భ, ఆ నదీ తీరంలో ఏపుగా పెరిగినటువంటి దర్భ ఉన్నది. ఆ దర్భ మీద ఈ యొక్క తేజస్సు 6 భాగాలుగా విభజింపబడింది దర్భ వల్ల. కానీ ఇంతటి రుద్రవీర్య సముద్భవుడైనటువంటి సనత్కుమారుడి యొక్క తేజస్సు ఇందరిని దాటుకొని ఒక్క కృత్తికల దగ్గర మాత్రమే అది శాంతించింది. 6 రూపాలుగా మారింది. 6 రూపాలుగా మారిన వెంటనే ఆ యొక్క తేజస్సును తగిలిన కారణము చేత సుబ్రహ్మణ్య స్వామి 6 రూపాలుగా విభజింపబడ్డా కూడా తేజస్సు తగిలిన కారణం చేత ఆ యొక్క దర్భలు కృత్తికలుగా మారినాయి. కృత్తికలకు జీవం రావడం వల్ల కృత్తికా మాతృకలైనారు, షడ్మాతృకలైనారు. వాళ్ళు ఎవరికి మాతృకలైనారు? 6 ముఖములు కలిగినటువంటి ఉత్తమోత్తమ పురుషుడు సనత్కుమార రుద్ర అంశ ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి. ఈ యొక్క కృత్తికల చేతిలో తను జీవం పోసుకున్నందుకు కార్తికేయుడైనాడు. 6 భాగాలుగా విభజింపబడినందుకు అతడు షణ్ముఖుడైనాడు. 6 ముఖములు కలిగి ఉంటాయి అతని. ఈ యొక్క 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆ యొక్క 6 మాతృకలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య
ఈ 6 మాతృకలకు ఈ యొక్క 6 లక్షణాలే 6 మాతృకలుగా వెళ్ళి ఆ యొక్క స్వామిని పెంచి పెద్ద చేసినాయి. ఇదిలా ఉండగా కార్తికేయుడి యొక్క ఆవిర్భావానికి ముందు తారకాసురుడు పొందినటువంటి వరం ఒకటి ఉంది కదా. ఆ వరం యొక్క గర్వం చేత తారకాసురుడు విపరీతమైనటువంటి అకృత్యాలకు లోను చేస్తున్నాడు. ఈ యొక్క చతుర్దశ భువనాలను, సకల లోకాలను కూడా దేవతలకు ఆవిర్భాగం అనేటువంటిది లేకుండా యజ్ఞయాగాది క్రతువులలో అనేకమైనటువంటి నీచ క్రతువులను కూడా చేస్తూ ఆ యొక్క యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తున్నాడు. అలా దేవతలందరూ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు అతని ముందు. ఇదే సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామి తిరిగి మళ్ళీ కైలాసానికి రావలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి తీసుకురావాల్సిందిగా శివుడు పరమేశ్వరుడు ముగ్గురిని పంపినాడు. ఎవరిని అంటే నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగీశ్వరుడు. ఈ ముగ్గురు కూడా భూలోకానికి వచ్చి షణ్మాతృకలతో సహా సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొని కైలాసానికి వెళ్ళినారు. మాతృకలకు విషయం తెలిసింది. ఆ యొక్క తాము పెంచినటువంటి పిల్లవాడెవరు, ఏం జరిగింది అని. చివరికి ఆ యొక్క షణ్మాతృకలు ఆ యొక్క కార్తికేయుడిని అక్కడ వదిలి తిరిగి తమ తమ లోకాలకు వెళ్ళిపోయినారు. చిన్నప్పటి నుంచి అలవాటైన మాతృకలు లేకపోవడం, కొత్తగా ఈ యొక్క తల్లి, ఈవిడే నా తల్లి అని వీళ్ళందరూ అంటున్నారు. ఈమె పార్వతి అట, మరి ఈమె నా తల్లి అంటున్నారు. ఇదేమిటి విచిత్రం నా జీవితంలో అని సుబ్రహ్మణ్య స్వామి అనేక విధాలుగా ఆలోచిస్తూ స్తబ్దుడై ఉండిపోయినాడు అక్కడ కైలాసంలో. భోజనము చేయడు, నీళ్లు తాగడు, ఎవరితో ఆటలాడడు. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉండగా పార్వతీదేవి చింతాక్రాంతురాలై ఒక దగ్గర దుఃఖంతో కూర్చొని ఉంటుంది. ఆ సందర్భంలో మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు పార్వతీదేవిని ఆక్రమిద్దామనేటువంటి కామోద్రేక దృష్టితో ఆ యొక్క పార్వతీదేవిని సమీపించిన కారణము చేత ఆ తల్లి తన యొక్క రౌద్ర రూపాన్ని తీసి మహిషాసురుణ్ణి వధించింది. ఆ మహిషాసురుణ్ణి వధించినప్పుడు ప్రత్యక్షంగా చూసినటువంటి స్వామియే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి. అప్పటి వరకు తను అల్లరి చేసి మానసికంగా బాధ పెట్టినటువంటి ఈ యొక్క స్త్రీమూర్తి నా తల్లి అని అందరు అంటున్నారు. కానీ ఇంతటి రౌద్ర స్వరూపమా, ఇంతటి బలవంతుడైనటువంటి పురుష రాక్షసుని అంతమొందించగలిగేటువంటి శక్తి సంపన్నురాలు అనే విషయం సుబ్రహ్మణ్య స్వామికి తెలియదు. ఇదిలా ఉండగా సుబ్రహ్మణ్య స్వామి చివరికి ఆ యొక్క తల్లి దగ్గర తల వంచి తను ఏది చెప్తే అదే వింటున్నాడు. కానీ పార్వతీదేవి చాలా బాధపడుతుంది. ఎందుకు అనంటే పిల్లవాడు తన దగ్గర ప్రేమతోనో ఆప్యాయతతోనో అనురాగంతోనో దగ్గర రావాలి, కానీ ఏ కోపంతోనో భయంతోనో బాధతోనో రాకూడదు అని భావించి. ఇదిలా ఉండగా కొంతకాలానికి పరమేశ్వరుణ్ణి వెళ్ళి అడుగుతుంది, ఆ యొక్క సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, ఈ యొక్క షడాననుడు మనకి ఇంకా దగ్గర అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆ యొక్క పరమేశ్వరుడు చెప్తున్నాడు కదా, శ్రీ మహావిష్ణువును బ్రహ్మదేవుణ్ణి పిలిచి మనం సుబ్రహ్మణ్య స్వామికి ఉపనయనం చేయవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఉపనయనం చేసి అతని విద్య, శాస్త్రము ఇవన్నీ నేర్పవలసిన ఆవశ్యకత ఇప్పుడు వచ్చిందన్నాడు. ఈ శస్త్రశాస్త్ర నైపుణ్యాన్ని కూడా నేర్చుకోవడానికి ఉపనయనం అనేటువంటిది ఒక ప్రధానమైన భూమిక. కైలాసంలో బ్రహ్మదేవుడి సమక్షంలో, సకల దేవతాగణ సమక్షంలో సుబ్రహ్మణ్య స్వామికి ఉపనయనం అంగరంగ వైభవంగా జరిగింది. పార్వతీ పరమేశ్వరులు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపనయనం చేశారు. ఇక్కడితోని కథ కొంచెం మలుపు తిరిగింది. ఆ యొక్క సుబ్రహ్మణ్యుడు స్వయం నందీశ్వరుడు దగ్గర పరశురాముడితో సమానమైనటువంటి శక్తి యుక్తుడైనటువంటి నందీశ్వరుడి దగ్గర విద్యాభ్యాసం ప్రారంభం చేసినాడు. సమస్తమైనటువంటి శాస్త్రములు, శస్త్రములు, యుద్ధ విద్యలు, తర్కమీమాంసములు ఇవన్నీ కూడా నేర్చుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చివరికి కైలాసంలో సేనానాయకుడిగా పదవీ స్వీకారం చేసినాడు. ఇక్కడితో కథ ఒక స్థాయికి చేరుకుంది.
ఇక్కడే కథలో అసలైనటువంటి మలుపు ఉంది. దిక్పాలకులలో 8 మందిలో మొదటివాడు ఇంద్రుడు, రెండవ వాడు అగ్ని. ఈ ఇంద్రుడు అగ్ని కలిసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు వచ్చి, నీవు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు రుద్రవీర్య సముద్భుడివి, నిన్ను పార్వతీదేవి మేము గంగ ఎవరు కూడా మోయలేకపోయినారు, ఈ విధంగా నీకు విశేషమైనటువంటి శక్తి సంపద జన్మతఃనే నీకు వచ్చాయి, ఈ సైన్యాధ్యక్ష పదవి అనేటువంటిది అతి తుచ్చమైనది నీ జీవితంలో అని చెప్పేసి అని సుబ్రహ్మణ్య స్వామికి ఎనలేనటువంటి అహంకారాన్ని పెంచేశారు. ఈ అహంకారాన్ని తీయకపోతే భవిష్యత్తులో సుబ్రహ్మణ్యుడు పూజనీయుడు కాజాలడు అని నిర్ణయించుకొని పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామికి పరీక్ష పెడతా అన్నాడు. ఏ విషయంలో అంటే శస్త్రములో, శాస్త్రములో కాదు శస్త్రములో, యుద్ధనీతి యుద్ధ విద్యలలో అతనికి పరీక్ష పెడతానన్నాడు. అహంకారంతో గర్విష్టి అయి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎవరినైనా ఓడించగలను నేను, ఎందుకంటే ఇంద్రుడు చెప్పినాడు కాబట్టి అని, ఎవరినైనా ఓడిస్తానేనని అహంకార భావన చేత పరీక్షకు సిద్ధమన్నాడు. పరమేశ్వరుడు శృంగిని పిలిచి సుబ్రహ్మణ్య స్వామి సేనానాయకత్వం వహించడానికి ఎటువంటి యుద్ధ మెళకువలు రావాలో అవన్నీ కూడా నందీశ్వరుడు స్వయంగా నేర్పినాడు. కానీ అవి సరిగ్గా వచ్చాయా లేదా అనేటువంటిది నీవే పరీక్షించాలి అని శృంగీశ్వరుడికి చెప్పాడు. చివరికి శృంగి భృంగి ఇద్దరు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామిని పరీక్షించినారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు పెట్టిన పరీక్షలలో సుబ్రహ్మణ్య స్వామి గెలవలేదు సరిగదా, చాలా ఘోరమైనటువంటి పరాజయం పొందినాడు. ఈ ఘోరమైన పరాజయం పొందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చాలా దిగులుతో ఉండగా పార్వతీదేవి సెలవిచ్చింది, అహంకారం వీడి పరమేశ్వరుణ్ణి వేరుకున్న రోజున ఐశ్వర్యం ఈశ్వరాజిచ్చేత్, నీకు విజయం అనేటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు, నీకు విజయం అనేటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడే ప్రసాదిస్తాడు అని చెప్పగానే వెంటనే ఆ యొక్క పరమేశ్వరుడికి ఈ సుబ్రహ్మణ్య స్వామి క్షమాపణ చెప్పినాడు. కొంతకాలం మళ్ళీ స్వయంగా వశిష్ఠ మహాముని దగ్గర తర్ఫీదు పొంది అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి నిగర్వి అయి నిరహంకారి అయి తారకాసుర వధకు సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడే ముందు ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి దేవతోపాసన ఏదైతే ఉందో ఆమె వారాహిదేవి. ఎందుకు ఆమె ఆరాధన చేసినాడు, ఆమె ఉపాసన చేసి ఆ బలాన్ని సంపాదించినాడు అంటే లలితా త్రిపుర సుందరీదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు ఈ యొక్క దండనాయకి వారాహిదేవి. దేవతల యొక్క సైన్యాధ్యక్షుడు ఈ యొక్క దండపాణి. ఆవిడ దండనాయకి అయితే ఈయన దండపాణి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారాహిదేవి యొక్క అనుగ్రహంతో నిగర్వి అయి తారకాసురుడితో ఘోరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఈ యుద్ధం ఎంతకాలం నడుస్తుందయా అంటే 10 కల్పాంతముల వరకు ఇది నడుస్తూనే ఉంది యుద్ధం. అంతటి శక్తివంతుణ్ణి చంపడం అనేటువంటిది అంత సులువైన అంశం కాదు. అతను పూర్తి తపశక్తి నిర్వీర్యం అయిపోయేంత వరకు అతను మరణించే అవకాశమే లేదు. చివరికి పరమేశ్వరుడి యొక్క కృపతో సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి వధించినాడు. ఇక్కడితో తారకాసుర వధ పూర్తయింది. కానీ తారకాసుర వధ పూర్తయిన తర్వాత మనం ఈ మధ్య కాలంలోనే మాఘస్నానం, మాఘ పుష్కర్, మౌని అమావాస్య అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ఎట్లా అంటే మౌని అమావాస్యని మనం చొల్లంగి అమావాస్య అన్నాం. ఈ చొల్లంగి అనేటువంటి గ్రామానికి మౌని అమావాస్యకు ఉన్నంత విశిష్టత ఈ యొక్క గ్రామానికి ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క గ్రామంలోనే గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే మీకు ఇంకో వివరణ చెప్పాలి. తారకాసురుడు అనేటువంటి వాడు మహారాక్షసుడు అయినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి చంపింది ఒక అసురుణ్ణి కాదు, మహాబ్రహ్మజ్ఞానిని, మహాతపస్విని, బ్రాహ్మణుణ్ణి. మరొక బ్రాహ్మణ్ణి చంపితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది కాబట్టి అతను స్వయంగా బ్రహ్మదేవుణ్ణి అడిగి ఈ యొక్క బ్రహ్మహత్యాపాతకానికి నివారణ అడిగితే గోదావరి జిల్లాలో ఉండేటువంటి
చొల్లంగి అనే గ్రామంలో, అంటే గోదావరి నది సముద్రంలో కలిసే చోటన నీవు గనక శివలింగ ప్రతిష్ఠ చేస్తే బ్రహ్మ హత్యాపాతకం నుంచి నీవు విముక్తుడవవుతావు అని చెప్పి, ఆ యొక్క బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తుడై అదే క్షేత్రంలో, చొల్లంగి అనే క్షేత్రంలోనే శివలింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మ హత్యాపాతకం నుంచి తాను విముక్తి పొంది ఒకనాటి కాలానికి కైలాసానికి చేరుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సందర్శనార్థం అగస్త్య మహాముని కైలాసానికి వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి సుబ్రహ్మణ్య స్వామిని ఒక చూపు చూసినాడు. పరమేశ్వరుడికి ఒక మాట అనిపించింది. ఏం స్వామి, ఎందుకు మా వాడిని అలా చూస్తున్నారంటే, సుబ్రహ్మణ్య స్వామి నేర్చుకోవలసినటువంటి విద్య ఇంకా చాలా ఉంది, అతను విద్యాభ్యాసం చేయవలసిన అవసరం ఉంది. తారకాసుర వధతో అతని యొక్క ప్రస్థానం ఆగిపోలేదు అన్న విషయం చెప్పాడు. అది విన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కైలాసగిరి బాధ్యతలని వినాయకుడికి అప్పచెప్పి తండ్రిని అడుగుతున్నాడు. ఏ విధంగా అంటే, స్వామి, నాన్నగారు, నేను తండ్రి పరమేశ్వర, నేను అగస్త్య మహాముని వెంట వెళ్ళి అనేకమైనటువంటి శాస్త్ర విషయములు కూడా తెలుసుకుంటాను నేనని చెప్పేసి అనుమతిని తీసుకొని అగస్త్యుడి వెంట దక్షిణ పథానికి చేరుకున్నాడు. ఈ దక్షిణ పథానికి చేరుకున్నటువంటి కారణానికి, దక్షిణ పథానికి సుబ్రహ్మణ్య స్వామి చేరుకోవడానికి అనేకమైన కారణాలున్నా పార్వతీదేవి వేలాయుధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి ఒక్క మాట చెప్తుంది. నీ మేనమామగారైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే భూమి మీద అవతరించి రాక్షస సంహారం చేస్తారో అప్పటి వరకు నీవు రాక్షస సంహారం చేయవలసిందే, ఆ తర్వాత నీవు చెయ్యకూడదు అని అనగానే తల్లి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనార్థమై ద్రవిడ దేశంలోనే దక్షిణ పథాన ఎదురు చూస్తూ అగస్త్యముని ఆశ్రమంలోనే ఉండిపోయాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇలా ఉండగా తను పళముదురు చోళై అనేటువంటి ఒక పర్వతం మీద ఒక రాక్షసుని చంపితే తన యొక్క కూతురు నిరాశ్రయురాలైనటువంటి కారణము చేత ఆ కూతురుని వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా ఇంకొక పర్వతం మీద ఇంకొక రాక్షసుని చంపడం చేత నిరాశ్రయురాలైనటువంటి ఆ యొక్క కూతురును కూడా సుబ్రహ్మణ్య స్వామియే వివాహం చేసుకున్నాడు. అలా మళ్ళీ దేవసేనలిద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క భార్యలుగా మారినారు. ఇది ఇలా ఉండగా అగస్త్యుడి దగ్గర అనేకమైనటువంటి మంత్రశాస్త్రములు, తాంత్రిక రహస్యములు తెలుసుకున్న సుబ్రహ్మణ్య స్వామి విశేషమైనటువంటి జ్ఞాన సంపదకు మూలపురుషుడిగా నిలిచాడు, ఆదర్శ పురుషుడుగా నిలిచాడు. ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి జీవనం ఈ విధంగా సాగుతుండగా సుబ్రహ్మణ్య స్వామి అనేకమైనటువంటి రాక్షసులను సంహరించినాడు. ఒకనాటి కాలానికి త్రేతాయుగం వచ్చి త్రేతాయుగంలో రాముల వారి యొక్క ఆవిర్భావం జరిగింది. చైత్రశుద్ధ నవమి రోజున రామచంద్రుని యొక్క దివ్య జననం జరగగానే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మెల్లిగా రాక్షసులలో మార్పు తీసుకుని వస్తూ యుద్ధం అనేటువంటి కాంక్షను పక్కన పెట్టినాడు. అదే సందర్భంలో రామచంద్రుడు పెరిగి పెద్దవాడయ్యాక వశిష్ఠుల వారి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న సందర్భంలో యోగ వాసిష్టంలో సుబ్రహ్మణ్య స్వామి వైభవం చాలా గొప్పది అని కీర్తిస్తూ వశిష్ఠుడే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసనని రామచంద్రునికి వివరించినాడు. ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసన చేసిన వాళ్ళల్లో రామచంద్రుడు ఒకరు. ఇదిలా ఉండగా రామచంద్రుడు పెరిగి పెద్దవాడవడం, తాటకిని వధించడం, అహల్యకు శాపోపశమనం చేయడం, గౌతముణ్ణి అనుగ్రహించడం, మారీచుణ్ణి గాయాల పాలు చేయడం, సుబాహుణ్ణి సంహరించడం, ఇలా విశ్వామిత్ర యాగాన్ని పరిరక్షించడం, తిరిగి బ్రహ్మాస్త్రాన్ని పొందడం, స్వయంవరంలో సీతాదేవిని పొందడం, తిరిగి వనవాసం చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అగస్త్య మహాముని యొక్క అనుగ్రహాన్ని పొందడం మరొక ఎత్తు. ఎందుకు అంటే పూర్తి మంత్రశాస్త్రం అంతా కూడా ఒకవైపు, ఒక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకవైపు, 1, 2 కాదు 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి విశేషమైనటువంటి కీర్తి సంపదలను మనకిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు.
విశేషమైనటువంటి కీర్తి సంపదలను, బుద్ధి కుశలతను కూడా మనకిస్తాడు. మనకు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలలో అంగారక గ్రహానికి అధిష్టాన దేవత. ఈ యొక్క అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినటువంటి ఫలితాన్నే మనకు అంగారకుడు ఇస్తాడు. అసలు ఈ అంగారకుడి ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, క్రితపూర్వం మనం చెప్పుకున్నాం. రుద్రవీర్య సముద్భవ చైతన్య స్వరూపమైనటువంటి సనత్కుమార అంశ పార్వతీదేవి మొదలుకొని గంగానది వరకు అనేకమైన దేవతల యొక్క చేతులు మారినా కూడా చివరికి ఆమె భూమి మీద వదిలింది. భూమి మీద అంతటి రౌద్ర స్వరూపాన్ని వదలడంతో భూమి తట్టుకోలేక కొత్త పక్కకు జరిపింది కృత్తికల మీదకి. కానీ ఆ ఉన్నటువంటి కొద్దిసేపట్లోనే ఆ చైతన్య శక్తి నుంచి బయటికి వచ్చిన వాడే భూమిపుత్రుడైనటువంటి అంగారకుడు కుజుడు. మనకు జాతక చక్రంలో కుజదోషం 4 భాగాలు. మొట్టమొదటి భాగంలో ఆరోగ్యము, ఆయుష్. రెండవది వచ్చేసి విద్యా ఉపాధి. మూడవది వచ్చేసి తల్లిదండ్రులు. నాలుగవది వచ్చేసి భార్యాపిల్లలు. ఈ 4 అంశాలలో కుజుడు ఏదో ఒకదాన్ని సంపూర్ణంగా నష్టం చేస్తాడు. అది ఏ జాతకుడికైనా. అటువంటి విషయాలలో కూడా, అంతటి ఇబ్బందికరమైనటువంటి అంశాలలో కూడా ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఇబ్బంది పెడతాడు. కానీ దాని నుంచి కూడా మనల్ని రక్షించేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలలో కుజుడి యొక్క దోషం తొలగిపోయి కుజుడి యొక్క అనుగ్రహం కలిగి మన యొక్క విద్యా వినయ సంపద అనేటువంటిది పెరుగుతుంది. ఇదిలా ఉండగా అహంకారంతో ఉన్నటువంటి రాజులను సంహరించినటువంటి పరశురాముడు కూడా సుబ్రహ్మణ్యానుగ్రహం వల్లనే 27 సార్లు భూమండలంలో దండయాత్ర చేయగలిగినాడు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతోనే అనేకమైనటువంటి మహర్షులు వాళ్ళ లోకాలను చేరుకోగలిగినారు. ఎంతోమంది చక్రవర్తులు సంతానాన్ని పొందినారు. ఇదిలా ఉండగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 పీఠముల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖ్యమైనటువంటి పీఠములు ఉన్నాయి. అవి ఏమిటి అంటే పళని, తిరుత్తణి, తిరుప్పరన్కుండ్రం, పరముదురు చోళై, స్వామిమలై, తిరుచందూరు. ఇవి మొత్తం కూడా 6 ప్రధాన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు. ఇవి కాకుండా ఇంకా 2 ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి సర్పదోష నివారణకు. అందులో మొదటిది కపిల మహర్షికి అద్వైతాన్ని బోధించినటువంటి కపిల మహర్షి స్వయంగా అద్వైత సిద్ధిని పొందినటువంటి క్షేత్రము మహాదండకారణ్యము పాతాళ శంభుమురుగన్ అనేటువంటి ఒక దేవాలయం. ఈ పాతాళ శంభుమురుగన్ అనేటువంటి దేవాలయం జ్ఞానానికి ప్రతీక. సర్వకర్మలు కూడా ఆ క్షేత్రానికి వెళ్ళడంతోనే మటుమాయమైపోతాయి. అదేవిధంగా మనకు ఇంకొక క్షేత్రం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కొక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. అక్కడ సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. సర్పరూపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన ఎవరు చేస్తారు? సర్పరూపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య విగ్రహారాధన మనకు ఎవరు చేస్తారు అంటే మొట్టమొదలు వివాహం కావలసిన వాళ్ళు, రెండవది సంతానం కావలసిన వాళ్ళు, మూడవది చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు. వీళ్ళందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతోనే వాళ్ళ యొక్క కామ్యము నెరవేరుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చేతనే వాళ్ళ యొక్క ఇష్టములు తీరుతాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతోనే వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది, దీర్ఘకాలిక వ్యాధులు మటుమాయమవుతాయి. అటువంటి విశేషమైనటువంటి దేవతా ఆరాధన క్రమమే ఈ యొక్క సుబ్రహ్మణ్యోపాసన. నేను ఇందాక చెప్పాను మీకు, సమస్త మంత్రశాస్త్రం మొత్తం ఒకవైపు, ఒక్క సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం పట్టుకున్న సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడొకవైపు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల యశస్సు, కీర్తి, విద్య, వినయ సంపదలు అన్నీ కూడా కలుగుతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్యఫలం కానీ రాదు మనకు. అదేవిధంగా నవగ్రహాల్లో కుజుడే కాకుండా సర్ప సంబంధితమైనటువంటి రాహుకేతువుల యొక్క అనుగ్రహాన్ని, ఆ దోష నివారణ జరిపి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని కూడా మన ఖాతాలోకి వేసేవాడే సుబ్రహ్మణ్యుడు. ఇలా
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేకమైనటువంటి చోట్ల అనేక విధాలుగా చేస్తూ ఉంటారు. కానీ ప్రధానంగా విభూతితో ఆరాధన చేయటమే మనకు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇలా సనత్ కుమారుడు పరమేశ్వరుడికి తానే వరముగా వచ్చి పుత్రుడై తారకాసుర వధ జరిపి పరమేశ్వరుడి కుమారుడుగా అనేకమైనటువంటి రాక్షసులను చంపి భూభారం తగ్గించి చివరికి కోదండపాణికి దర్శనమిచ్చి తను రాక్షస సంహారాన్ని ఆపివేసి తపశ్శక్తితో ద్రవిణపథాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ యొక్క అగస్త్య మహాముని యొక్క ఆశ్రమంలో అగస్త్య మహాముని యొక్క పర్వతం మీదనే ఉండిపోయి ఇలా సదా ఎల్లవేళలో ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళ భక్తులకు ఆరాధన తనని నిత్యం అర్చిస్తున్నటువంటి భక్తులకు కొంగు బంగారంగా ఉంటూ నిత్యం వాళ్ళ యొక్క ఆయుష్ని, ఆరోగ్యాన్ని, విద్యని, ఉపాధిని, సంపదను, వ్యాపారాన్ని, సంతానాన్ని అన్నిటినీ కూడా భద్రంగా కాపాడుతూ సుబ్రహ్మణ్యేశ్వరుడే మనల్ని నిత్యం ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ విధంగా సదా ఎల్లవేళలా కూడా సుబ్రహ్మణ్య స్వామి మనల్ని అనుగ్రహిస్తూ మనసా వాచా కర్మణ మనం చేసినటువంటి తప్పులకు, మనం చేసినటువంటి పాపకర్మకు దోష నివారణ చేసి సర్వకాల సర్వావస్థలందు కూడా మనల్ని ఏ విధమైనటువంటి సర్పదోషములు కూడా మనల్ని వెంటాడకుండా ఆ యొక్క సుబ్రహ్మణ్యుడు మనల్ని సదా ఎల్లవేళలా అనుగ్రహించాలని కోరుకుంటూ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదార విందములకు నమస్కుమాంజలి తెలియజేస్తూ ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సుబ్రహ్మణ్య వైభవం. రేపు వచ్చేటువంటి మాఘ శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని అర్చించి ఆ యొక్క స్వామి కృపా కరుణా కటాక్షములకు లోబడి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది అనేకమైనటువంటి సర్పదోషముల నుండి, సంతాన దోషముల నుండి, వివాహ దోషముల నుండి, కుజదోషము నుండి నివారణ పొంది సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు కూడా మీకు కలగాలని కోరుకుంటూ E6 టీవీ ప్రేక్షకుల తరఫు నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.